సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి వెతుకుతున్న కొద్దీ త్రవ్వుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదట తల్లి అనుమానించింది, ఆ యువకుడిని ముందు తల్లి అనుమానించింది, నువ్వేమైనా చేసావా అని. ఒక తల్లి ఒక మర్డర్ కేసులో కొడుకుని నువ్వు చేసావా ఏంటి అని అడిగిందంటే ఆ కొడుకు వ్యవహార శైలి గురించి తల్లికి ఎంత నమ్మకం ఉండాలి? ఆ కొడుకు చేసే పనుల గురించి, ఆ కొడుకు ఆలోచనల గురించి ఆ తల్లికి ఎలాంటి అభిప్రాయం ఉంటే ఒక మర్డర్ నువ్వు చేసావా అని తల్లి కొడుకును అడుగుతుంది. అయితే ఇక్కడ మనం కొంచెం చిత్రంగా అనిపించే మరొక విషయం, అసలు ఆ తల్లికి అనుమానం రావడానికి ఒక ప్రధానమైన కారణం ఆ వ్యక్తి, ఆ యువకుడు స్నానం చేయడం. స్నానం చేస్తే అనుమానం రావడం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ అసలు విషయం అదే. రోజు ఎన్నిసార్లు స్నానం చేయమని అడిగినా సరే ఆ యువకుడు స్నానం చేసేవాడు కాదట, అసలు నీట్గా ఉండేవాడు కాదంటూ తెలుస్తుంది. స్నానం చేయడు, ప్రాపర్గా బ్రష్ చేయడు, సరైన బట్టలు వేసుకోవడం ఇలాంటివేవి ఉండేవి కాదు. ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరగడం, సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం, స్కూల్కి వెళ్లకుండా కూర్చోవడం ఇలా ఉండేది. అయితే ఎప్పుడు ఎన్నిసార్లు స్నానం చేయమన్నా చేసేవాడు కాదు కదా. ఒక్కసారిగా వచ్చి ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో, అది కూడా 10:30కే స్నానం చేయడంతో తల్లి కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏంటి మా వాడు రోజు ఇన్నిసార్లు చెప్పినా స్నానం చేయడు కదా, ఎన్నిసార్లు తిట్టినా స్నానం చేయడు కదా, అలాంటిది వచ్చి ఇప్పుడు సడన్గా ఎందుకు స్నానం చేశాడు అని డౌట్ వచ్చింది. అలాగే ఆ కేసుకు సంబంధించి పోలీసులు వచ్చినప్పుడల్లా ఆ యువకుల్లో కొంత కంగారు, భయం కొద్దిగా కనిపించేవి. అవి ఆ కుటుంబ సభ్యులు అబ్జర్వ్ చేశారు, ఆ తల్లి అబ్జర్వ్ చేసింది. ఆ ఘటన అయిపోయిన తర్వాత, అక్కడ హత్య చేసి వచ్చిన తర్వాత కొంచెం కంగారు పడడం, ఎప్పుడూ లేనిది స్నానం చేయడం, పోలీసులు వచ్చినప్పుడు ఎప్పుడు పోలీసులు వస్తారా అన్నట్టుగా ఇంట్లో వెయిట్ చేస్తూ కూర్చోవడం, పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పోలీసులు ఏం అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు అన్నీ గమనించడం, ఇంటికి వచ్చి ఒకవేళ తానేదైనా మిస్ అయితే పోలీసులు ఏమడిగారు, ఏం చేస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉండడం. అలాగే చాలా ఎక్కువగా ఈ కేసు గురించే మాట్లాడుతూ ఉండడం, ఆ పాప గురించి, ఆ కేసు గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. ఇవన్నీ చూసి తల్లికి డౌట్ వచ్చింది. ఏంట్రా నువ్వేమైనా చేసావా కొంపదీసి ఈ హత్య అని ఆ తల్లి కొడుకుని అడిగింది. అయితే అప్పుడు ఆ కొడుకు, ఊరుకోమ్మ నేనెందుకు చేస్తాను, నువ్వే పట్టించేటట్టున్నావు తీసుకెళ్ళి, నాకేం సంబంధం లేకపోయినా అని కొంచెం భయంగా, కంగారుగా, కొంచెం కోపంగా ఆ తల్లి మీద అరిచినట్లుగా తెలుస్తుంది. ఆ తల్లి పోలీసులకు చెప్పిందట. ఇక్కడ మరొక విషయం, ఒక బ్యాట్ కోసం దొంగతనం చేయడానికి వెళ్తాడా, బ్యాట్ కోసమే ఆ యువతిని చంపేస్తాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అయితే ఖచ్చితంగా ఆ బ్యాట్ కోసం ఆ యువతిని చంపేశాడు, బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు ఆ యువతిని చంపేశాడు, ఇంక వేరే పెద్ద కారణం ఏం లేదు అంటూ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఎందుకు బ్యాట్ కోసం వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి దొంగతనాలకు పాల్పడి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తల్లి చెప్తుందట, ఒకసారి కొత్త ఫోన్ వచ్చింది తన చేతిలోకి, ఆ ఫోన్ ఎక్కడిది అని అడిగితే సరిగా సమాధానం చెప్పలేదు, ఇంకా అడిగితే దురుసుగా మాట్లాడాడు, ఎందుకులే వీడితో మేము కూడా వదిలేసాం అని ఆ తల్లి అన్నదట. అని చెప్తూ పోలీసులకి ఆ తల్లి బాధపడిందట. అప్పుడే కనుక గట్టిగా నిలదీసుంటే, అసలు నీకు ఈ ఫోన్ ఎక్కడిది, ఏం చేస్తే వచ్చింది ఇది, నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కనుక అప్పుడే గట్టిగా నిలదీసి బుద్ధి చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందట. గుండెలు బాదుకొని తమ నిర్లక్ష్యాన్ని తలుచుకొని ఆ తల్లి ఏడుస్తుందట. ఇలా ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక సంచలన విషయం, అన్నిసార్లు మనం ఇప్పటి వరకు 18 సార్లు 20 సార్లు కత్తిఘాట్లు కనిపించాయి ఆ బాలిక మీద అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ 20 సార్లు కాదు, 27 సార్లు ఆ బాలికని కత్తితో పొడిచాడట.
27 కత్తి గాయాలు ఆ బాలిక శరీరం మీద కనిపించాయట. అన్నిసార్లు ఒక బాలికని, ఒక 10 ఏళ్ల బాలికని సహజంగా ఒకవేళ భయంతో చేసినా సరే ఒకసారి 2 సార్లు చేసి ఎవరైనా పారిపోతారు కదా. 27 సార్ల పైకి 14 ఏళ్ల యువకుడిగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఖచ్చితంగా మరొక కోణం ఉంది. ఇది కంగారులో చేసినట్లుగా కాదు. ఒకవేళ ఆ సమయంలో కంగారుతోనో భయంతోనో చేసినప్పటికీ కూడా సాధారణంగా ఆ ప్లేస్లో ఇంకెవరైనా యువకుడు నా పెద్దవాళ్ళు ఉన్నా సరే అన్నిసార్లు ఆ కత్తితో పొడుస్తారు. 27 సార్లు కత్తితో పొడవగలిగాడంటే అది కేవలం భయంతో చేసింది కాదు. ఆ భయం వెనక ఇంకేదో ఒక మానసిక స్థితి, ఒక రాక్షసత్వం ఎక్కడో ఒక మూలన కనిపిస్తుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా. ఎప్పుడు ఆ క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం, ఏదో ఒక రకమైన ట్రాన్స్లో ఉండేవాడు అంటూ ఆ తల్లి కూడా చెప్తుందట. తల్లి కానీ తండ్రి కానీ చెప్తున్నారట. ఎప్పుడు ఒక రకమైన ట్రాన్స్లో ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనని తాను ఒక గొప్ప సిఐడి లాంటివి ఇవన్నీ చూసి, సిఐడి స్టోరీస్, ఆ నావెల్స్ అలాంటివన్నీ చూసి, ఆ స్టోరీస్ చూడడం కానీ, ఆ సినిమాలు చూడడం కానీ, వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని తనని తాను ఏదో ఒక పెద్ద సిఐడి ఏజెంట్ లాగానో, ఒక హీరో లాగానో ఇమాజిన్ చేసుకుంటూ, ఒక రకమైన ట్రాన్స్లో ఉంటూ, కొన్నిసార్లు తనతో తానే మాట్లాడుకుంటూ, ఇలాంటి ఒక ట్రాన్స్లో ఉండేవాడు అంటూ తెలుస్తుంది. అంటే మానసికంగా మనం ఆర్టీవీ కూడా మీతో చాలా సందర్భాల్లో మాట్లాడింది కేసు గురించి మాట్లాడేటప్పుడు. ప్రతిదీ అబ్నార్మల్గానే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ అబ్నార్మల్గానే కనిపిస్తుంది. అసలు అలా ఒక లెటర్ ఎవరైనా రాసుకుంటారా? ఒక దొంగతనానికి వెళ్ళేటప్పుడు కీ ఓపెన్ చేయాలి, డోర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ డోర్ క్లోజ్ చేయాలి, ఇలా ఎవరు రాసుకుంటారు? సాధారణంగా ఉండేవాళ్ళు ఎవరు రాసుకోరు కదా. అసలు ఎవిడెన్స్ లేకుండా చేసుకుంటారు సహజంగా ఎవరైనా. కానీ చేస్తున్న పనికి తనకు తానే ఎవిడెన్స్ రాసి పెట్టుకున్నాడా? ఎలాంటి మానసిక స్థితి ఉంటే అది రాసుకుంటాడు? తనేమన్నా 4వ తరగతి 5వ తరగతి చదివే చిన్న బాబా, తెలియని బాబా, 14 ఏళ్ల వయసు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా స్మార్ట్ ఫోన్ కొనుక్కోగలిగిన వయసు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళ మీద తిరగబడేటువంటి వయసు, తిరగబడినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో అలా రాసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ నార్మల్. అండ్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ రాయగలిగినటువంటి భాష కాదు అది. ఒక చిన్న పిల్లలు ఏదో ఒక 3rd క్లాస్ 4th స్టాండర్డ్ పిల్లలు రాసినంత ఒక ఇంగ్లీష్ మనకి ఒక బట్లర్ ఇంగ్లీష్ కనిపిస్తుంది, వచ్చి రాని ఇంగ్లీష్. సో దట్ ఈజ్ నాట్ నార్మల్. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా దాంట్లో రాశాడు గ్యాస్ లీక్ చేయాలని రాశాడు. ఒక బ్యాట్ దొంగతనానికి వెళ్ళిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలని ఎవరు రాసుకుంటారు? అంటే తన చిన్న దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం ఎంత పెద్ద నష్టం జరిగినా కనీసం ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇస్ దట్ నార్మల్? దట్స్ నాట్ నార్మల్. ఖచ్చితంగా దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం క్లియర్గా విశ్లేషిద్దాం. ఒకసారి శిల్ప ఉన్నారు మనతో, శిల్పతో మాట్లాడదాం. శిల్పతో మాట్లాడిన తర్వాత ఇలాంటి అంశాల గురించి మనం ఇంకా క్లియర్గా విశ్లేషిద్దాం. శిల్పతో కూడా ఈ అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చాలా విషయాలు ఇంకా కొత్తగా బయటపడుతున్నాయి. ఆ తల్లికి అసలు అనుమానం రావడం కానీ, సొంత కన్న తల్లి ఏ కొడుకునైనా సరే సహజంగా అరే నువ్వు మర్డర్ చేసావని అడుగుతుందా ఎవరైనా? అడిగిందంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఈజ్ నాట్ నార్మల్ అని అర్థమవుతుంది. అదే 20 సార్లు 18 సార్లు అంటూ మనం అనుకుంటున్నాం, కత్తిపోట్లు కాదు 27 సార్లు అంటూ తెలుస్తోంది ఇప్పుడు. సో రీసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి శిల్ప ఈ కేసుకు సంబంధించి? కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసుల్లో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మైనర్ బాలుడిపైన అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొదటగా నువ్వు సహస్రను హత్య చేసి ఉంటావు కదా అని తల్లి అనుమానపడ్డది. కానీ తల్లిని ఎంత నమ్మించాడు, నేవిదొట్టమ్మ నేను